తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ విజయనగరం జిల్లా బొబ్బిలి టౌన్ పిఎస్లోనే ఉంచారు పోలీసులు. 24 గంటలు పోలీస్ స్టేషన్లోనే ఉంచాలనే పంతంతో వ్యవహరించారు. అర్ధరాత్రి మరోసారి ఇంట్రాగేషన్ చేశారు. బెయిలబుల్ కేసు కావడంతో కోర్టులో హాజరుపరిస్తే వెంటనే బెయిల్ వస్తుందని భావించి కోర్టులో హాజరుపరచకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు, చంద్రబాబు, లోకేష్, పవన్ పై కేవీఆర్ పలు వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగి చెందిన మాజీ సర్పంచ్ కండి రమేష్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా బాడంగి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేవీ రెడ్డిపై బొబ్బిలి కోర్టు మే 5న వారెంట్ జారీ చేసింది. అందులో భాగంగా ఏపీ పోలీసులు హైదరాబాద్లోని సరూర్ నగర్లో కేవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ చట్టబద్ధంగా జరగలేదంటూ కుటుంబ సభ్యులు, ఇటు జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెడ్ కేవీఆర్ ప్రస్తుతం బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఉంచారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి. సో కోర్టు ముందు హాజరుపరిచే ఉద్దేశం ఉందా లేదా పోలీసులకి? ఏంటి మెదిగిన ఇన్పుట్స్? మరి నిన్న మధ్యాహ్నం 11:10 ఆ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ని బొబ్బిలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనకి ఇంటరాగేషన్ తర్వాత 3 గంటల సమయంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం కోర్టుకి తీసుకువస్తున్న సమయంలో పైనుంచి ఆదేశాలు రావడంతో కోర్టు దగ్గర ఉన్నటువంటి వ్యక్తినే మరలా వెనక్కి తీసుకుపోయారు. మొత్తంగా తీసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నానికి బొబ్బిలి చేరుకున్నారు కాబట్టి 24 గంటలు తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నానికి కోర్టులో హాజరుపరచాలి అనేటువంటిది పైనుంచి వచ్చిన ఆదేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఐ స్థాయి అధికారులంతా కూడా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులోని పిటిషనర్ ఎవరైతే ఉన్నారో కంది రమేష్, కేవీఆర్ రాజ్యాంగాన్ని ఏదైతే భారత రాజ్యాంగాన్ని కించపరచలేదు, కేవలం లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాని మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు మాత్రమే చేశారు అని తరపు న్యాయవాది కూడా నిన్న న్యాయమూర్తికి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో కేసులు పోలీసులు తమ తాలూకా ఆలోచన మార్చుకొని 24 గంటల పాటు తమ కస్టడీలో ఉంచుకొని మరి కాసేపట్లో కోర్టుకి హాజరుపరిచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సరే, ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.